మనకున్న కష్టాలు, నష్టాలు, బాధలు ఒక 2 అవర్స్ పక్కన పెట్టి రిలాక్స్ అవుదామనుకుంటున్నారా? నేను మూవీస్ సజెస్ట్ చేస్తా చూడండి. చాలా బాగుంటుంది. అదే 'లిటిల్ హార్ట్స్'. హే హాయ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! యెస్ టుడే నేను 'లిటిల్ హార్ట్స్' గురించి మాట్లాడబోతున్నా. ఇప్పటికి ఈ మూవీ అందరూ చూసే ఉంటారు. ఎందుకంటే ఈ మూవీకున్న హైప్ అలాంటిది. ఎవరైనా ఇంకా చూడలేదా? డోంట్ మిస్ దిస్ రామ్ కామ్. అండ్ ఈ మూవీ థియేటర్‌లో చాలా బాగా ఆడుతుంది. వెళ్లి చూసేయండి. అసలు ఈ మూవీకి అంత క్రేజ్ ఎందుకొచ్చింది? సినిమా స్టార్స్ అందరూ ఈ మూవీని సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి? వీటన్నిటి గురించి టుడే ఈ వీడియోలో చెప్తా. సో వై సో లేట్? లెట్స్ స్టార్ట్ ది వీడియో. అందుకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ మూవీపై ఫస్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది మౌలి. అదే మన మౌలి టాక్స్. మౌలి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి కంటెంట్ క్రియేటర్. ఎందుకు మంచి కంటెంట్ క్రియేటర్ అంటున్నా అంటే మిగతా వాళ్ళ కాకుండా చాలా ఫ్రెష్గా జెన్యున్గా కామెడీ చేస్తూ పాపులర్ అయ్యాడు. మౌలి వేసి చిన్న చిన్న జోక్స్ భలే నవ్వొస్తాయి. చాలా రిలేటబుల్ కామెడీ చేస్తాడు. ఇది మన నవీన్ పోలి శెట్టిలా ఎవరిని బాడీ షేమింగ్ చేయడు, బుద్ధులు తిట్టేలా ఉండవు, చాలా ఆర్గానిక్గా నాటీగా ఉంటాయి. ఆల్రెడీ మీమర్గా యూట్యూబర్గా ఒక మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు. సో ఇతని డెబ్యూట్ మూవీ వస్తుందంటే సమ్వాట్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది, ఎస్పెషల్లీ నాకు. ఎట్ ఏ టైం వీళ్ళు ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశాక మౌలి మార్క్ అయితే అందులో చూసాం. అలా 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 టీజర్ నుండి వీళ్ళ హవా స్టార్ట్ అయింది. టీజర్లో వన్ లైన్ పంచెస్ అండ్ హీరోయిన్ శివాని నాగన్ క్యూట్ ఎక్స్ప్రెషన్, ఫ్రెండ్ జయకృష్ణ సెటైర్స్ ట్రైలర్లో పెట్టడం వల్ల ఇవన్నీ మంచి హైప్ క్రియేట్ చేశాయి. సో ఇదిలో ఉంటే వీళ్ళు చేసిన ప్రమోషన్స్ అలా ఇలా లేవు. అంత క్రియేటివ్గా, సింపుల్గా, ఏదో యూట్యూబ్ కంటెంట్లా బౌండరీస్ లేకుండా కొత్తగా ప్లాన్ చేసుకున్నారు. ఐ థింక్ సింపుల్ అండ్ క్రియేటివ్. ఇంతవరకు బాగానే ఉంది. ఎలాగో కొంతమంది థియేటర్కి వస్తారు, తర్వాత మౌత్ పబ్లిసిటీ అయ్యి పుల్ అవుతారు జనాలు, అలా మూవీ టీం అనుకున్నారు. వీళ్ళ క్రియేటివిటీకి బనీవాస్ బ్యానర్ యాడ్ అవ్వడం అనేది చాలా ప్లస్ పాయింట్. ప్రీ రిలీజ్లో హీరో శ్రీ విష్ణుతో చేసిన కామెడీ, సుమకుతో చేసిన ఇంటర్వ్యూస్, మన మూర్తి తాతను కూడా వదలకుండా ప్రమోషన్స్ని బాగా ప్లాన్ చేశారు. బట్ ఫస్ట్ డే నుంచి మూవీకి మంచి బుకింగ్స్ అయితే వచ్చాయి. అలానే టాక్ కూడా చాలా బాగా స్ప్రెడ్ అయింది. రిలీజ్ అయ్యాక ఒకటే మ్యూజిక్ ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను చూసిన ప్రతి ఒక్కళ్ళు మూవీ చాలా బాగుందన్నాం, అందరికీ షేర్ చేయడం ఆర్గానిక్గా జరిగింది. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా చూసి నవ్వుకొని హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళ సైడ్ సపోర్ట్గా అందరూ ట్వీట్స్ వేయడమే. ఇక్కడ సపోర్ట్ అనడం కన్నా అప్రిషియేట్ చేశారన్నారు. చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. అందులో నాని, బండ్ల గణేష్, విజయ్ దేవరకొండ, రవితేజ, అడివిశేష్, ఉప్పన డైరెక్టర్, అల్లు అర్జున్, ఇలా చాలా మంది రియాక్ట్ అయ్యారు. మన కొండనే అయితే మూవీ టీంకి రౌడీవేర్ కూడా ప్రజెంట్ చేశాడు. కంటెంట్ అండ్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళు అంతలా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు నాకు ఈ మూవీ ఎలా అనిపించిందో మీతో చెప్తా. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. అసలు మౌలి వేసే డైలాగ్స్కి ఎక్కడ మిస్ అయిపోతానా అని అంతలా చూశారు. జయకృష్ణ పంచ్లు అయితే ఎవ్రీ పంచ్ పేలుతుంది. అండ్ ఎస్పెషల్లీ హీరోయిన్ ఒక సైడ్ మెచ్యూర్గా ఉంటుంది, అండ్ ఇంకో సైడ్ తన క్యూట్ పెర్ఫార్మెన్స్తో అలా కనెక్ట్ చేస్తుంది మనల్ని. చిన్న చిన్న మూమెంట్స్ మనకి మూవీలో కామెడీని జనరేట్ చేస్తాయి, అండ్ అదే కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. మౌలి పర్ఫార్మెన్స్ అండ్ హీరోయిన్ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ తన లవ్లో ఉండే స్ట్రాంగ్నెస్ ఇవన్నీ ఫ్రెష్ ఫీల్ని ఇస్తాయి. ఎస్పెషల్లీ జయకృష్ణ సూపర్. అసలు అసలు అప్పటిదాకా చైల్డిష్ లవ్గా పోర్ట్రేట్ చేసిన డైరెక్టర్ క్లైమాక్స్లో ఒకేసారి మెచ్యూర్ కపుల్లా చూపిస్తాడు. అక్కడ ఆడియన్స్కి ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మూవీ ఎండింగ్లో కూడా ఎలా కలుస్తారు అనే మైండ్లో ఉన్న డైరెక్టర్ చాలా లైట్ వెయిటెడ్గా తీసిన విధానం నాకైతే బాగా నచ్చింది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా ఇంకా ఉంటే బాగుండు అని అనిపించేలాగా ఒక సాంగ్ ఉంటుంది. బాగా తీశారు, సింపుల్ అండ్ క్యూట్. అందరూ కనెక్ట్ అవుతారు ఆ సాంగ్కి, ఐ థింక్. సో నా ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న కొన్ని కొన్ని కామెడీ మీమ్స్ అయితే చాలా ప్లస్ అయినాయి. అసలు పాయింట్కి వస్తే మూవీలో కాత్యాయని భోంచేసావా ఆ షార్ట్ అయితే ఎంతలా హైప్ క్రియేట్ చేసిందంటే మామూలుగా కాదు. ఏంటో ఈ మాయో తెలియదులే అనే సాంగ్ చాలా ఫన్ జనరేట్ చేసింది. డాడీ ఎక్స్ప్రెషన్ చాలా చాలా ప్లస్ పాయింట్స్ అది. ఇంకోటి సాడ్ సాంగ్లో కూడా ఇంతలా ఫన్ క్రియేట్ చేయొచ్చా అని డైరెక్టర్ ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ నరసింహ నీలంబరి క్యారెక్టర్ ఏదైతే చిన్న పోర్షన్ అయినని మంచిగా అనిపించింది. అండ్ ఫైనల్లీ ఈ మూవీ ఇంతలా హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్. సో అతను కూడా మనం క్రెడిట్స్ ఇవ్వాలి. ఉన్నవి 3 సాంగ్సే కానీ చాలా బాగా హిట్ అయింది. రామ్ కామ్కి ఎలాంటి మ్యూజిక్ ఉంటే సెట్టో సేమ్ ఇచ్చాడు. ఫ్రెష్ యాక్టర్స్కి ఫ్రెష్ మ్యూజిక్, బీజిఎం కూడా అవసరం. అండ్ డైరెక్టర్ సాయి మార్తాండ్కి ఒక పెద్ద థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్ అంటున్నా అంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఒక 2 అవర్స్ మర్చిపోవడానికి ఒక మంచి ఫిల్మ్ని ఆడియన్స్ ఇచ్చినందుకు. వెల్ రిటర్న్ అండ్ వెల్ డైరెక్టెడ్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యాస్ట్ కూడా పర్ఫెక్ట్. అసలు బడ్జెట్ కూడా చాలా లిమిటెడ్గా ప్లాన్ చేసుకున్నారు, అది ఇంకా ప్లస్. మర్చిపోయా, సినిమాటోగ్రఫీ కూడా సూపర్. అసలు ఈచ్ ఫ్రేమ్ లుకింగ్ లైక్ ఎ ఫ్రెష్. మూవీ హిట్ అవడానికి ఒక రీజన్ అని లేదు. టీం అంతా చాలా బాగా వర్క్ చేసి ఒక గుడ్ ప్రోడక్ట్ని డెలివరీ చేశారు. కంగ్రాట్స్ టు మూవీ టీమ్.
ఇంకా కొన్ని డేస్‌లో థియేటర్‌లో రన్ అయితే ఆడియన్స్‌కి బోర్ కొట్టినప్పుడల్లా అలా మూవీ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీలో ఎలానో మళ్ళీ చూస్తాం అనుకోండి అది వేరే విషయం. దే డిజర్వ్ దిస్ మచ్ ఆఫ్ సక్సెస్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ 'సింజిత్' మహేష్ బాబు ఫ్యాన్ అంట. మహేష్ బాబు ట్వీట్ చేస్తే ఒక 10 డేస్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంకా గాల్లో తేలిపోతా అన్నట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. రీసెంట్‌గా మన మహేష్ బాబు కూడా ట్వీట్ వేసాడు. అంతా బానే ఉంది. బట్ మౌలి ఫ్రెండ్‌గా యాక్ట్ చేసిన అభిలాష్ క్యారెక్టర్‌కి కొంచెం ఫన్ పెట్టుంటే తన కెరీర్ కూడా మంచి హెల్ప్ అయ్యేది. ఎనీవే స్టోరీ డిమాండ్ చేయాలి. మనం అనుకుంటే అవుతుందా? అవ్వదు కదా! ఈ మూవీ అండ్ మౌలిని చాలా మంది యూట్యూబర్స్‌కి ఇన్‌స్పిరేషన్ అవుతారు. ఇప్పటిదాకా మౌలి, మౌలి అనేవాళ్ళు మూవీ రిలీజ్ అయ్యాక మౌలి అన్న, ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో రికార్డ్ ఉంది. ఇలాగా చాలా మంచిగా రియాక్ట్ అవుతున్నారు. అన్ని పాజిటివ్ మీమ్స్ చేస్తున్నారు. అందరూ హ్యాపీ ఫేసెస్ అబౌట్ మౌలి. వాళ్ళు అలా కంటెంట్ క్రియేట్ చేస్తూ ఒక బిగ్ స్క్రీన్‌కి వెళ్ళాడు అని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ మూవీని మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తే బాగుండును అని నా ఫీల్. లాస్ట్ ఇయర్ మనం 'ప్రేమలో' అనే మనం ఎంత ఓన్ చేసుకున్నాం. సేమ్ 'లిటిల్ హార్ట్స్' కూడా ఐ థింక్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని నా ఫీలింగ్. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటారా? ఊరికే బావుంటది గదా! వాళ్ళ సినిమాలు మనం ఎంతలా చూస్తున్నామో, మనకు కూడా మంచి సినిమాలొచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి రిలీజ్ చేస్తే బావుంటదని నా ఫీలింగ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ మూవీలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఐ థింక్ ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తదంటారు? ప్రెజెంట్ అయితే ఇప్పటికి 30 క్రోర్స్ వచ్చింది ఈ రామ్‌కామ్‌కి. హ్మ్. అంతే గైస్. ఈ 'లిటిల్ హార్ట్స్' గురించి అన్ని టాపిక్స్ కవర్ చేసి చెప్దామనుకున్నా. బావుంది. కుదిరితే మళ్ళీ చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకొస్తా. ఈలోపు ఒక లైక్ వేసుకోరా అండ్ సబ్స్క్రైబ్ టు జస్ట్ కరీం.